టాలీవుడ్ హిస్టరీలోనే ఒక సామాన్యుడిగా వచ్చి మెగాస్టార్ అనే సామ్రాజ్యాన్ని సృష్టించిన ఏకైక నటుడు చిరంజీవి గారు. తెరపై ఆయన డాన్సులు, ఫైట్లు, నటన చూసి కోట్ల మంది ఫిదా అయిపోయారు. కాని మీకు తెలుసా? మన మెగాస్టార్ చిన్నప్పుడు స్కూల్లో ఎలా చదువుకునేవారో? ఆయనకు మార్కులు బాగా వచ్చేవా లేక ఎప్పుడైనా ఫెయిల్ అయ్యారా? ఆయన తండ్రి పోలీస్ ఆఫీసర్ కావడంతో చిరంజీవి గారి బాల్యం ఎన్ని ఊర్లలో గడిచింది? ఈ రోజు మన వీడియోలో మెగాస్టార్ చిన్ననాటి చదువుకు సంబంధించిన ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలను తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిరంజీవి గారి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఆయన జన్మించారు. చిరంజీవి గారి తండ్రి వెంకట్రావు గారు కానిస్టేబుల్గా పనిచేసేవారు. పోలీస్ ఉద్యోగం అంటేనే బదిలీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చిరంజీవి గారి చదువు అంతా ఒకే చోట సాగలేదు. ఆయన తన స్కూల్ చదువును నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి మరియు మొగల్తూరు వంటి ఎన్నో ప్రాంతాల్లో కొనసాగించాల్సి వచ్చింది. ఇలా ఊర్లు మారుతూ కొత్త వాతావరణానికి అలవాటు పడటం వల్ల ఆయనలో చిన్నప్పటినుంచే అందరితో కలుపుగోలుగా ఉండే తత్వం అలవడింది. ఇక చదువు విషయానికి వస్తే చిరంజీవి గారు క్లాస్ ఫస్ట్ వచ్చే టాపర్ ఏమీ కాదు, అలాగని లాస్ట్ బెంచ్ స్టూడెంట్ కూడా కాదు. ఆయన ఒక యావరేజ్ అంటే సాధారణ విద్యార్థి మాత్రమే. చదువుతో పాటు ఆటల్లో, ఇతర యాక్టివిటీస్లో ఎప్పుడూ చురుగ్గా ఉండేవారు. అయితే ఇక్కడ ఒక షాకింగ్ నిజం ఉంది. మనకు మాటల పరిభాషను నేర్పిన మెగాస్టార్ చిన్నప్పుడు స్కూల్ రోజుల్లో ఒకసారి తెలుగు సబ్జెక్టులోనే ఫెయిల్ అయ్యారట. అవును, మీరు విన్నది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక సందర్భంలో గుర్తు చేసుకున్నారు. ఒక సాధారణ విద్యార్థి తలుచుకుంటే భవిష్యత్తులో ఎంత గొప్ప స్థాయికి ఎదగవచ్చో చెప్పడానికి చిరంజీవి గారి జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. చిరంజీవి గారు చదువుకునే రోజుల్లో చాలా క్రమశిక్షణతో ఉండేవారు. ఆయన స్కూల్ మరియు కాలేజీ రోజుల్లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ లేదా ఎన్సీసీ క్యాడెట్గా ఉండేవారు. ఆయన ప్రతిభను చూసి 1970ల ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక రిపబ్లిక్ డే పరేడ్ అంటే గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకున్నారు. ఇది ఒక విద్యార్థిగా ఆయన సాధించిన అతిపెద్ద గౌరవం. ఈ ఎన్సీసీ శిక్షణే ఆయనలో బాడీ లాంగ్వేజ్, క్రమశిక్షణ మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంచాయి. చిరంజీవి గారికి చిన్నతనం నుంచే సినిమాలన్నా, డాన్సులన్నా చాలా ఇష్టం. స్కూల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో, నాటకాల్లో ఆయన ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారు. స్కూల్ చదువు పూర్తయ్యాక ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత నర్సాపురంలోని శ్రీ వైఎన్ కాలేజీ నుండి కామర్స్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పట్టా అందుకున్నారు. డిగ్రీ పూర్తయ్యాక చదువుకు స్వస్తి చెప్పి నటనపై ఉన్న మక్కువతో చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి ఆ తర్వాత టాలీవుడ్ మెగాస్టార్గా ఎలా ఎదిగారో మనందరికీ తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.